95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. సీఎం కేసీఆర్ తన అనుచరులకు భూముల కేటాయింపులోనే కాకుండా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలోనూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు గాను ఆయా లబ్ధిదారుల నుంచి భారీగా నజరానా పొందే అక్రమానికి తెరలేపారన్నారు. ఢిల్లీలో ఉన్నోళ్లు మనల్ని నూకలు బుక్కమని ఎగతాళి చేశారు. తెలంగాణ ప్రజలంతా కలిసి ఢిల్లీలో ఉన్నోడికి నూకలు బుక్కియాలని మంత్రి హరీష్ రావు అన్నారు. త్యాగాల పునాదులు పార్టీ బీఆర్ఎస్ అని, తెలంగాణను తాకట్టు పెట్టే పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, సర్పంచుల నిధులు విధులు లాక్కుని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సర్పంచులతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. విజయవాడలో కుక్క మీద పోలీస్ స్టేషన్లో మహిళలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ చింపేసిన కుక్కపై విజయవాడ సెంట్రల్ టీడీపీ ఇన్ఛార్జి బోండా ఉమా ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్లు మహిళలు తెలిపారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే ఆమె భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం విశేషం. అది కూడా రతన్ టాటా ఇంట ఈ వేడుక జరిగింది. కేశినేని నానికి రతన్ టాటాకు మధ్య సత్సంబంధాలున్నాయి. అనకాపల్లి జిల్లా 84వ వార్డు కోట్ని వీధిలో 1,10 లక్షలతో నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను మంత్రి అమర్ ప్రారంభించారు. ఈ సెంటర్లో ప్రాథమిక చికిత్స కాకుండా వారంలో 3 సార్లు వివిధ ఆరోగ్య విభాగాలకు చెందిన స్పెషలిస్టులు వచ్చి చికిత్స అందిస్తారని మంత్రి తెలిపారు. ఏలూరు జిల్లాలోని ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లు పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉద్యోగులు 1వ తేదీన జీతాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పోలీసు సిబ్బంది ఆయనకు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించమని అన్నారు. నిమ్మకూరు చేరుకున్న నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని ముందుగా తన తల్లిదండ్రులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత తన తండ్రి హయాంలో నిర్మాణం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు దొంగల ముఠాను ముందుగానే పసిగట్టి నేరాలను అదుపు చేయగలిగారు. పుణేకి చెందిన 5 అంతర్రాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నగరంలోని బంగారు దుకాణాలను టార్గెట్గా చేసుకుని వీరు చోరీకి పాల్పడేందుకు వచ్చారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సమాజానికి క్యాన్సర్ లాంటి వాడు జగన్ అని విమర్శించారు. జగన్ మీ బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ, ప్రజలను పట్టి పీడిస్తున్నాడు అని నిప్పులు చెరిగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటలలో కొత్త కేసులు 10,158 నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. వైరస్ పాజిటివ్ రేటు 4.42% పెరిగిందని అధికారులు తెలిపారు. దాదాపు 8 నెలల తర్వాత కేసులు భారీగా పెరిగాయని వివరించారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి చేరిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు బాలల సంరక్షణ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, ఎంపీపీ మాసా ప్రభాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గురువారం జరిగిన సమావేశానికి ఎంపీపీ ఆలస్యంగా రావడంతో గొడవ చెలరేగింది. ఎంపీ ఆలస్యంగా రావడంపై జెడ్పీ చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరువురు తిట్టుకున్నారు. ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసి వాటర్ సంపు శుభ్రం చేయడానికి వెళ్లారు. అందరూ కలిసి సరదాగా క్లీన్ చేస్తుండగా అనుకోని ఆపద వారిని చుట్టుముట్టింది. నగరంలోని పారామౌంట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. రంజాన్ మాసంలో ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. తోడబుట్టిన అన్నదమ్ములు చావులో కూడా తోడుగా నిలిచారు. వాటర్ సంపు నుంచి నీటిని క్లీన్ చేస్తుండగా కరెంట్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటించారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బూడిదతో ఊపిరి ఆడటం లేదని, కొండ జారిందని, ఇసుక తోడేళ్లలాగా తవ్వేస్తున్నారని, బూడిద బూచోళ్లు కోట్లు కుమ్మేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పామర్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. నిమ్మకూరు ప్రజలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అవమానాలను నిమ్మకూరు ప్రజలు నేటికి మర్చిపోలేదన్నారు.
విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోలీస్ కమిషనర్గా పనిచేసిన సిహెచ్ శ్రీకాంత్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన త్రివిక్రమ్ వర్మను సిపిగా నియమిస్తూ బాధ్యతలు ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. దీంతో ఆయన నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. తనపై దేవినేని విమర్శలు చేయటం హాస్యాస్పదమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. పిల్లికి ఎలక సాక్ష్యంలా పచ్చపత్రికకు అడ్డం పెట్టుకుని నువ్వెన్ని అవాకులు చివాకులు పేలినా నమ్మేవారు ఎవరూ లేరని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు.